హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఛానల్లో ఏం చూపిస్తున్నానంటే మిరప మొక్క గురించి అండి. పచ్చిమిరపకాయలు మొక్క వేసాను చూడండి. కాయలు ఉన్నాయి, దానికి అన్ని కాయలే, పూత కూడా ఉంది చూడండి. కోస్తున్నాను. పళ్ళం జరిపోక చిన్నగా వచ్చినాయండి, కానీ ముదిరిపోతున్నాయి. చిన్న కాయలే ముదిరిపోతున్నాయి. ఎండాకాలం కాదండి, గిడిసిపారినట్టు వస్తున్నాయి కాయలు. కోసాక చూపిస్తాను మీకు ఎన్ని కాయలు వచ్చినాయో. ఒక మొక్కనే కోతున్నానండి. మన పచ్చిమిరకాయ మొక్క మిల్లీ బాక్స్ గమ్మును పడేస్తాయండి, ఆకుముడత తెగులు వచ్చేస్తుంది. అందు కాబట్టి మరి మనం టమాటా మొక్కలు పచ్చిమిరకాయ మొక్కలు పక్క పక్కన పెట్టకూడదు, పెట్టకుండా చూసుకోండి. అదిగండి అవి బజ్జి మిరపకాయలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. కొమ్మకి 4-5 కాయలు ఉన్నాయండి. బజ్జీలు వేసుకుంటారు కదా ఆ మిరపకాయలు. నేను వేసాను 5-6 మొక్కలు, కాకపోతే ఒక మొక్క బతికింది. ఒక 5-6 కాయలు ఉన్నాయండి, దానికి 4-5 కాయలు ఉన్నాయి. చక్కగా ఇలాగ మనం పోషకాలు బాగా ఇచ్చి చూసుకున్నామంటే మనకి ఇంట్లోనే కొనుక్కోకుండా బజ్జి మిరపకాయలు అవి ఉంటాయండి. అది జాగ్రత్తగా పెంచాలి. ఎండాకాలం కాదండి, కొద్దిగా గిడిసిపాడినట్టు వస్తాయి. ఎండ గట్టిగా ఉంది కదండి, ఎండలో చూడండి. పుదీనా కూడా ఎంత ఒత్తుగా వచ్చిందో. ఆ మధ్యలో నేను గుచ్చాను కదండి పుదీనా కొమ్మలో, ఎంత ఒత్తుగా వచ్చిందో. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.